మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హన్మకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మనం చూస్తాం. ఇప్పుడు పిల్లల ప్రతిభను కూడా అద్దం పట్టాయి. ప్రతి సైన్స్ ఫేర్ కూడా 2 రోజుల పాటు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యక్రమాన్ని చూపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటి, ఈ 2 రోజుల కార్యక్రమంలో ఏం జరుగుతుంది, ఎన్ని పాఠశాలలు పాల్గొంటున్నాయి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టే ఉద్దేశం ఉందా? అధ్యక్షుడు తక్కెలపల్లి బుచ్చిబాబు గారు మనతో ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, 2 రోజుల కార్యక్రమం ఉద్దేశం వాస్తవానికి హడుప్సా అంటే హన్మకొండ డిస్ట్రిక్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ 2022లో ప్రారంభించడం జరిగింది. దీనికి మొదట వర్ధమాన్ జనార్దన్ గారు ఫౌండర్ ప్రెసిడెంటు, తర్వాత వెంకటరమణ గారు జనరల్ సెక్రటరీ, శంకర్ గారు ట్రెజరర్ ఉండేది. ఆ తర్వాత 10 ఇయర్లో నేను ప్రెసిడెంట్గా, సంతోష్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, శంకర్ గారు ట్రెజరర్. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి హడుప్సా కేవలము స్కూళ్ళ అసోసియేషన్ రాజకీయాలు కాకుండా స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థుల కొరకు, పనిచేసే టీచర్స్ కొరకు, నిర్వహిస్తున్నటువంటి కరెస్పాండెంట్స్ కొరకు వివిధ రకాల కార్యక్రమాలు, విద్యార్థులకు ఓరియంటేషన్, టీచర్స్కి వర్క్షాప్స్, అదేవిధంగా కరెస్పాండెంట్స్కు ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మా స్కూల్స్ని బలోపేతం చేస్తూ, మా టీచర్స్ను కూడా సబ్జెక్ట్స్లో నిష్ణాతులను చేస్తూ, మా పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి అనేక రకాల కార్యక్రమాలు, 10th క్లాస్ స్టూడెంట్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం సైన్స్ ఫేర్ చేస్తున్నాం. అయితే ఇందులో జిల్లాలో ఉన్నటువంటి సుమారు 92 స్కూల్స్ మా హడుప్సాలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు సుమారు 45 స్కూల్స్ నుంచి విద్యార్థులు 5 థీమ్స్లో ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది. 45 అంటే దాదాపు 150-170 ఎగ్జిబిట్స్ ఈరోజు విద్యార్థులు తీసుకురావడం జరిగింది. ఉదయము ఇనాగరేషన్ ఫంక్షన్ చేయడం జరిగింది. దీనికి డిఓ గారు ముఖ్య అతిథిగా ఉండాల్సి ఉండే, వారు కొన్ని అత్యవసర పరిస్థితుల మూలంగా రాలేదు. అయితే ఎంఈఓ గారు, అదేవిధంగా మాజీ డిఈఓ విద్యాసాగర్ గారు, సైన్స్ ఆఫీసర్తో సహా మేము ఈ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడే నగరంలో ఉన్నటువంటి మా సభ్య పాఠశాలల విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా తండోపతండాలుగా ఈ సైన్స్ కార్నివాల్ని సందర్శించడానికి వస్తున్నారు. రేపు కూడా ఈ విద్యార్థుల యొక్క సందర్శన ఉంటుంది. రేపు జడ్జెస్ వస్తారు. ఈ ఎగ్జిబిట్స్ అన్నిటినీ పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సోలేషన్ ప్రైజెస్ కూడా తీయడం జరుగుతుంది. 5 థీమ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తూ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హడుప్సా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని నగరంలో ఉన్నటువంటి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో సుమారు ఒక 35-40 ప్రదేశాలలో హడుప్సా సైన్స్ కార్నివాల్కి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం. ఇది నగరం నుంచి చాలామంది ఈరోజు మాకు ఫోన్స్ చేస్తూ ఈ యొక్క హడుప్సా నిర్వహిస్తున్నటువంటి సైన్స్ కార్నివాల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది ఈ రోజే కాకుండా భవిష్యత్తులో కూడా హడుప్సా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. హడుప్సా ఏర్పాటు చేసిందే స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులు, పనిచేసేటువంటి టీచర్సు మరియు కరెస్పాండెంట్సు అందరినీ కూడా కలుపుకొని అభివృద్ధి సాధించాలి. వరంగల్ ప్రధానంగా హన్మకొండ జిల్లాలో హడుప్సాను అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో మా కరెస్పాండెంట్స్ మిత్రులందరూ కూడా యునైటెడ్గా ఒక యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్కూల్స్ అనేటువంటి నినాదంతో ఇలా హడుప్సా పనిచేస్తుంది. ఈ విద్యా జీవితంలో సైన్స్ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైన్స్ని ఇంకా విశ్వవ్యాప్తి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్? ఈ జిల్లా సైన్స్ అధికారిగా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ తరఫున మేము స్కూల్స్లో
ఎన్జిఓ అంటే గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్, ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ యాక్టివిటీస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వంటి యాక్టివిటీస్తో పాటు అంటే స్కూల్లో ఉండేటటువంటి ప్రెమిసెస్ని యూజ్ చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ కాలనీస్లో కానీ సరౌండింగ్స్లో కానీ చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని మోటివేట్ చేయడం, అటువంటి కార్యక్రమాలను సూచించడము, తర్వాత ఇలాంటి వేస్ట్ టు వెల్త్, తర్వాత ప్లాస్టిక్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్, ఇలాంటి వాటిల్లో క్రియేటివ్గా ఉండేటటువంటి థాట్స్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని డెవలప్ చేసే విధంగా టువర్డ్స్ సైన్స్ యాక్టివిటీస్ పరంగా, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ పరంగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా యాక్టివిటీస్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్జిఓస్ నుంచి కూడా మేము హెల్ప్ తీసుకొని రోబోటిక్స్ మేకింగ్, తర్వాత మొబైల్ సైన్స్ ల్యాబ్స్ ఇలాంటివి, అంటే ఫెసిలిటీస్ లేనటువంటి స్కూల్స్లో, సరైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి స్కూల్లో మొబైల్ సైన్స్ ల్యాబ్స్ను కూడా అగస్త్య ఫౌండేషన్ వాళ్ళ కోఆపరేషన్ తోటి కండక్ట్ చేయడం జరుగుతున్నది. ముందు కూడా ఇంకా ఎన్జిఓస్ని ఇటువంటి స్కూల్స్లో యాక్టివిటీస్ చేయడం కోసం మేము ఆహ్వానించడం జరుగుతున్నది. అలాగే ప్రైవేట్ స్కూల్స్ లోపల కూడా ఈ స్టెమ్ యాక్టివిటీస్ చేయించడం కోసం ఒక సపరేట్గా ఒక కార్నర్, ఒక హాల్ని కేటాయించాల్సిందిగా కూడా వాళ్ళని సూచించడం జరిగింది. విద్యార్థులు వాళ్ళ సొంత ఐడియాస్ తోటి వాళ్ళు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించేటట్టుగా, లేదా కొంత రా మెటీరియల్ని అక్కడ ప్రొవైడ్ చేసినట్టయితే పిల్లల క్రియేటివ్ కార్నర్గా దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ క్రియేటివ్ థాట్స్ని కార్యరూపంలో దాల్చే విధంగా, ఎగ్జిబిట్స్ని మేకింగ్ చేసే విధంగా తీసుకురావడానికి గౌరవ కరస్పాండెంట్స్ని కూడా కోరడం జరుగుతున్నది. మీరు టాపిక్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ టాపిక్స్లో పిల్లలు కనపరిచే క్రియేటివిటీ చూస్తే ఏమనిపిస్తుంది? రెండవ అంశం, ఫర్దర్ కంటిన్యూగా దీని మీద వాళ్ళు ఫాలో కావాలన్నా, దీని గురించి వాళ్ళు నేర్చుకోవాలన్నా తర్వాత ఏం చేయాలి పాఠశాల? సో ఇక్కడ ప్రదర్శనకు తీసుకొచ్చినటువంటి ఎగ్జిబిట్స్లో ఒరిజినల్ థాట్స్ అనేవి ఎప్పుడు కూడా 30% ఉంటాయి, మిగతా 50% ఇమిటేషన్తో చేసేటివి ఉంటాయి, తర్వాత 20% ఏదో పార్టిసిపేషన్ కోసం రావాల్సినటువంటివిగా ఉంటాయి. అయితే మోరోవర్ ఇట్లాంటి మనం కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లాస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి స్టూడెంట్ సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఫస్ట్ గ్రేడ్కి అప్గ్రేడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, కంపల్సరీగా మోటివేట్ అవుతారు. సో దీనికి నిరంతరాయంగా స్కూల్లో మరి మెంటరింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఈ క్రియేటివ్ కార్నర్స్, క్రియేటివిటీ రూమ్స్ కనుక మనం ఏర్పాటు చేసుకొని ల్యాబ్స్ కరెక్ట్గా కండక్ట్ చేసినట్టయితే, పిల్లలకు నిరంతరాయంగా మెంటరింగ్ కనుక లభించినట్టయితే మనం క్వాలిటీని ఆశించవచ్చు. నాకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. ఇక చాలా కాలాతీతమైంది. శ్రీనివాసరావు గారు చక్కగా చెప్పారు, అంటే విద్యార్థుల యొక్క